మార్గదర్శి చిట్ ఫండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. మనకు ఇటీవల కాలంలో చిట్ ఫండ్ వాటి మీద అనేక రకమైన మోసాలు నేరాలు ప్రైవేట్గా చూస్తుండగా మార్గదర్శి చిట్ ఫండ్స్ లిమిటెడ్ హైదరాబాద్ ఆఫీస్గా చేసుకుని వాళ్ళు ఇటీవల జరుగుతున్న అనేక మోసాలు వారు చేసిన వాటికి మనం పేపర్లోనే చూస్తాం కాదు, నేనుగా మోసపోయిన తర్వాత నా దగ్గరికి అనేక మంది బాధితులు వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అప్రోచ్ అవడంలో ఈ అసోసియేషన్ ఫామ్ చేయటం, బాధితుల సంఘం అనేది ఏర్పాటు చేయడం మనకు జరిగింది. మార్గదర్శి చిట్ ఫండ్ వారు పేద మధ్య తరగతుల్ని వాళ్ళని టార్గెట్గా పెట్టుకుని, ఎయిమ్గా పెట్టుకుని వాళ్ళ చేత మార్కెటింగ్ ఆఫీసర్స్ చేత వాళ్ళు మీకు చీటీ ఇస్తామని చెప్పి వాళ్ళ ఆదాయాన్ని వాటిని చూసుకోకుండా పేద మధ్య తరగతి వాళ్ళని మీకు చీటీ ఇస్తామని చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి నమ్మించి వాళ్ళు వాళ్ళ చీటీ కట్టిస్తున్నారు. ఆ చీటీ కట్టిన తర్వాత వాళ్ళు చేసే పని ఏమిటి అంటే షూరిటీస్ అనే నెపంతో వాళ్ళు ఎవరికి డబ్బు ఇవ్వట్ల. ఇవాళ పొజిషన్ కనుక మనం ఆలోచించినట్లయితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్లో చూస్తే చందాదారులకి వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము చాలా ఉంది. వాళ్ళు అది ఇవ్వట్లేదని ఉద్దేశంతో కూడా షూరిటీస్ అని పేరుతో వాళ్ళు చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తుండగా గమనిస్తే మార్గదర్శి చిట్ ఫండ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఏ ప్రజలకి, ఏ చందాదారుడికి కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఒక డ్రైవర్ని తీసుకుంటే అతని జీతం ఎంతో మనకు తెలుస్తుంది అందరికీ. అటువంటి డ్రైవర్ చేత 20 లక్షల రూపాయల చీటీ కట్టించి మీకు మేము పాడించి ఇస్తామని చెప్పి వాళ్ళు పాడించకుండా వాళ్ళకి ఎప్పుడో కుదిరినప్పుడు పాడించి వాళ్ళకి అవకాశం వాళ్ళకి ఇచ్చి నీది పాడేశామని చెప్పి వాళ్ళు హెరాస్ చేస్తుంటే అనేక మంది బాధితులు నాకు అప్రోచ్ అయ్యారు. అందులో ఒక ఆయన అయితే కర్నూలులో ఆయన గ్యారంటర్గా ఉండి వీళ్ళు వచ్చి చేసే బెదిరింపులకి ఆయనకి పక్షవాతం వచ్చి నోటి మాట లేకుండా కూడా ఆయన ఉన్నారు. వాళ్ళ భార్య ఫోన్ చేసి మాకు సాయం చేయమని అడిగింది. కానీ మార్గదర్శి వాళ్ళు చేసే వ్యవహారం ఒకసారి క్లుప్తంగా చెప్తాను. వాళ్ళు చీటీ రిజిస్టర్ చేసేటప్పుడు 50 మందితో చేస్తామని చెప్పి 25-30 మంది మధ్యలోనే చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు లాటరీ సిస్టమ్ అని పెట్టి ఆ లాటరీ సిస్టంలో ఎవరైతే ఏ 20 చీట్లు రిజిస్టర్ కాలేదో అది పెట్టి వాళ్ళకే వచ్చినట్టు ఆ 20 మంది మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళకే వచ్చిందని చెప్పి వాళ్ళే తీసుకున్నారు తప్పితే ఆ లాటరీ సిస్టంలో కావాల్సిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు సొమ్ము ఇవ్వట్ల. ఇవ్వకపోగా వాళ్ళు చేసేది ఏంటంటే మొదటి చిట్టు పూర్తిగా తీసుకుంటారు. సాధారణంగా 50 లక్షల చీటీ సంబంధించిన కట్టినప్పుడు మొదటి నెల 1 లక్ష తీసుకుంటారు. రెండో నెల కంపెనీ చిట్ అని చెప్పి వాళ్ళే తీసుకుంటారు. అసలు కంపెనీ డబ్బు కడుతుందో లేదో లెక్కలోకి వెళ్తే అకౌంటెన్సీలోకి వెళ్తే అది ఇంతవరకు బ్యాలెన్స్ షీటే ఇవ్వాలి. 2023 అంతవరకు బ్యాలెన్స్ షీట్ వాళ్ళు కట్టకుండా కట్టే ప్రజల సొమ్ము 50 మంది దగ్గర వసూలు చేసి తీసుకుంటున్నారు. ఇది కాక వాళ్ళ కమిషన్ తీసుకుంటున్నారు. అగ్రిమెంట్ పేరుతో వాళ్ళకి అనుగుణంగా 4 చదువుకున్న వాళ్ళకైనా కూడా ఆ 4 పేజీలు చదివి పెట్టే అవకాశం ఉండదు. పెట్టేసి అగ్రిమెంట్లో మీరే ఒప్పుకున్నారు అని చెబుతూ ఈ సొమ్మంతా వాళ్ళే తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళని ఏం చెప్తారంటే డెకాయిట్స్ అయిపోయారు. వాళ్ళ ఆర్థిక సొమ్ముని మనం పూర్వం రోజుల్లో బందిపోటు దొంగలు ఎలా మీద పడతారో దోచుకోవడానికి మార్గదర్శి చిట్ ఫండ్ అనే సంస్థ ఈ పేద మధ్య తరగతి వాళ్ళ చేత డబ్బు కట్టించి వాళ్ళు
పిల్లాడి చదువుకో ఇంటికో లేకపోతే పిల్ల పెళ్ళికో దాచుకున్న డబ్బు వాళ్ళని దగ్గర లాగేసి పంపిస్తున్నారు. వాళ్ళ డీవియేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే చట్ట ప్రకారం సెక్షన్ 22లో వాళ్ళు ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది ఎక్కడ చెప్పట్లా. షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు తప్పితే ప్రతి గ్రూపుకి వాళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ ప్రిన్సిపల్ వాళ్ళు ఎక్కడ ఫాలో అవట్లా. అదేమిటని ఈ మధ్య మన పేపర్లో పత్రికల్లో వాళ్ళ దినపత్రికల్లో చదువుతున్నా కూడా సిఐడి వాళ్ళు అడిగిన దానికి ఇన్ఫర్మేషన్ లేదు. సెక్షన్ 22 ప్రకారం ఆ చట్టంలో ఎవరైతే షూరిటీస్ ఇవ్వలేదో మరుసటి నెలకు వచ్చేపాటికి ఏ బ్యాంకుకి అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాంక్ అకౌంట్ మిగతా 40 మంది సబ్స్క్రైబర్లకి తెలియపరచాలి. అందులో వాళ్ళ మెంబర్ అయితే 40 సబ్స్క్రైబర్ అది తెలియపరచట్లా. ఏ సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళినా మాకు తెలియపరచలేదు అంటున్నారు. ఆ తర్వాత చీటీ పాడుకున్న తర్వాత 2 నెలలలోపు అప్పటికి కూడా సబ్స్క్రైబర్ ప్రైజ్ మనీకి ఇవ్వకపోతే 4 బ్యాంక్ ఒక అవకాశం ఉంది. అదే చీటీ అదే గ్రూప్ మరొకసారి పాట పెట్టాలి. అవి చేయట్లా. ఈ సొమ్మంతా ప్రతి నెల నాకు ఇచ్చిన కాగితం ఒక మార్చి నెలలోనే ఒక లబ్బీపేట బ్రాంచ్ 8,16,00,000 రూపాయలు సెకండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు. ఇలా ఎంతమంది పేదవర్గం దగ్గర తీసుకున్నారో ఈ డబ్బంతా వాళ్ళు ఎక్కడ పెడుతున్నారంటే మనందరికీ తెలిసిన విషయం. ఏంటంటే పేదల డబ్బు దోపిడీ చేసి రాజకీయాల్లో ఆయన ముందు ఉంటాడు, సినిమా రంగంలో ఆయన ముందు ఉంటాడు, హోటల్ రంగంలో ఆయన ముందు ఉంటాడు, మ్యూచువల్ ఫండ్స్ అందులో ఆయన పెట్టుబడులు పెడతాడు. ఆయనగా ఒక ట్రస్ట్ పెట్టలేదు ఈ పేదవారి సొమ్ముతో. ఇలా చేసి చాలామందికి షూరిటీస్ నెపంతో మీరు సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళని డిలే చేసేసి ముందే డబ్బు వసూలు చేస్తున్నారు. పాట పాడే రోజుకి చేసి వాళ్ళని షూరిటీలు ఇవ్వమంటే షూరిటీలు మీరు ఇవ్వలేదు కాబట్టి మేము మీరు ఇవ్వలేకపోతున్నాము ఇవ్వమని చెప్తారు. ముందు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రచారం చేసి మార్కెట్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఉంటే చాలు అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ చేర్పిస్తున్నారు. తీరా పాడిన తర్వాత మాకు షూరిటీలు గవర్నమెంట్ షూరిటీలు కావాలని చెప్పి వాళ్ళు చెప్పేవాడికి ప్రతి వాళ్ళకి నేను చెప్పా ఇందాక ఒక హోటల్లో పనిచేసుకునే వాళ్ళు ఒక కార్ డ్రైవర్కి గవర్నమెంట్ షూరిటీ ఎక్కడ ఉంటారండి. కానీ వాళ్ళు కష్టపడి తెచ్చితే 2 నెలలు 3 నెలలు పడి పాత పడిపోయినాయి మళ్ళా తేవాలని చెప్పి ఆ 3 నెలలు డిలే చేసి వాళ్ళు ఆ షూరిటీలు రాదని చెప్పి ఈ సొమ్మంతా వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఫ్యూచర్ ఇన్సాల్వెన్స్ పేరుతో డబ్బు డిడక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఆ ఫ్యూచర్ ఇన్సాల్వెన్స్ ఎక్కడ ఎప్పుడు డెబిట్ చేశారు వెంటనే చేయట్లా. వాళ్ళు ఒక కామన్ అకౌంట్ పెట్టుకున్నారు. అన్ని గ్రూపులకి ఒకే బ్యాంక్ అకౌంట్ అందులో నుంచి పే చేస్తున్నారు తప్పితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో మాకు ఎవరైతే చీటీదారులకి ఇవ్వాలో వాళ్ళకి డబ్బు ఇవ్వాలని చెప్పి చూపిస్తున్నారే తప్పితే చేయలే. చాలామంది పాపం పేదవాళ్ళకి తెలియదు ఏంటంటే మార్గదర్శి రామోజీరావు గారితో మనం చేయలేము, ఈ మా డబ్బు రాని ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు, కోర్టుకి వెళ్ళాలని కూడా తెలియదు. డిప్యూటీ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కంప్లైంట్ ఫైల్ చేస్తే 1-2 నెలల్లో ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కంప్లైంట్స్ ఎవరికి అది తెలియకుండా ఈ రికవరీ ఆఫీసర్లు వీళ్ళు వచ్చి దబాయిస్తున్నారు తప్పితే వాళ్ళ ఇంటి మీకు వెళ్ళి రౌడీజంగా మీ మీద అది చేస్తామని చెప్తారు. ఆ